సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబం చేస్తున్న అవినీతిని బయటపెడుతున్నందుకే తమపై ప్రభుత్వం రాజకీయ వేధింపులకు దిగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అవినీతి జరిగినట్లు ఆధారాలు లేకున్నా రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగినట్లు ఆధారం ఉంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ అంశంపై చర్చించాలని సవాల్ చేశారు. తనపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై స్పందించిన కేటీఆర్ సీఎం రేవంత్ లీకుల వీరుడని విమర్శించారు. ఫార్ములా ఈ కార్ రేసులపై లీకులు కాదని, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తప్పు జరిగిందని నిరూపించే సత్తా సీఎం రేవంత్కు లేదన్నారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఎఫ్ఈఓ కంపెనీకి హెచ్ఎండిఏ చట్టం ప్రకారమే నిధులు చెల్లించేందుకు అనుమతిచ్చామని అన్నారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఈ కార్ రేసు నిర్వహించామని, 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారంలో అనా పైసా వృధా కాలేదనేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి ఈ రేస్ వల్ల, ఫిబ్రవరి 23లో జరిగిన రేస్ వల్ల $82 మిలియన్ ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది నగరానికి. సో జరిగిన ఖర్చు మొత్తం కలిపి ప్రైవేట్ ఆయన పెట్టింది 100-110 కోట్లు, మన ప్రభుత్వం ఆనాడు హెచ్ఎండిఏ రూపంలో పెట్టింది 35-40 కోట్లు, పెట్టిన ఖర్చు మొత్తం 150 కోట్లు అయితే $82 మిలియన్ లాభం జరిగింది అని చెప్పి నెల్సన్ రిపోర్ట్ చెప్పింది. అంటే అర్థం ఏంటి? హైదరాబాద్ పేరు వచ్చింది అనేది వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఫార్ములా ఈ కార్ రేసులు రద్దయ్యాయని ఆరోపించారు కేటీఆర్. దీంతో ఈవీ రంగంలో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రాకపోవడంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు, మోసాలను ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ముందు పెడతామని, తనపై నమోదైన కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తానన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాను ఉద్యమ నాయకుడి బిడ్డనని, దొంగ కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుల అరాచకాలు బయటపెట్టినందుకే తమపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు ఆల్బర్టో లోంగోతో కలిసి ఉన్న ఫోటోను మీడియాకు చూపారు కేటీఆర్. అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప, హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు? అందుకే అంటున్నా, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసే మరొక లస్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం, ఉద్యమ నాయకుడి సైనికులు. ఏనాటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు, నీ లస్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు. నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, భయపడేటోడు లేడు. లీగల్గానే కొట్లాడతాం, అది కూడా చెప్తున్నాను. బరాబర్ చెప్తున్నా, నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఆత్మస్థైర్యం ఎక్కువ. ఏ తప్పు చేయకపోయినా కేసు పెడతా అంటే పెట్టుకో. ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో కేసు పెట్టాల్సింది సీఎం రేవంత్ పైనే అన్నారు కేటీఆర్. అంతటి ప్రఖ్యాత రేసింగ్ దేశానికి రాకపోవడానికి రేవంతే కారణమని ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ ఆరోపణల్లో నిజం లేనప్పుడు తాను ముందే కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిలు అడగాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఆరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వెంటనే కేసు కొట్టేస్తారనే నమ్మకం ఉందని అన్నారు.